हरिः ओं श्रीगुरुभ्यो नमः। ये परमेषु ते जमुनयी सचराचरమైన లోకము ఉద్దీపితమయ్యే అట్టి విభుతేజము కన్నుల చక్కగా చూడగా నోపక పరవశ్యమును ఉందుచు సంస్థిమితాఖిలేంద్రియుండై పరమేష్ఠి మై మరచెనప్పుడు చిత్రపు రూపు కైవడిన్ శంపాలతికతోడి జలదంబు కైవడి మెరుగుటొల్లియతోడి మేనివాని కమనీయ మృదులాన్న కబళవెత్ర విషాణ వేణు చిన్నంబుల వెలయువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని శిఖిపించవేష్ఠిత శిరమువాని వనపుష్పమాలికావ్రాత కంఠమువాని నళిన కొమల చరణములవాని కరుణ గడలు కొనిన కడకంటివాని గోపాల బలుభంగి బరగువాని నగుమొగంబువాని నను కన్న తండ్రిని నేను భజింతు మృక్కి నీరజాక్ష నను మన్నించి భవజ్జనంబులకు ఆనందంబు నిండించు నీ తను రూపం బిదే నామనంబునకు అచింత్యంబయ్యే నీ వల్ల సద్ఘన విశ్వాకృతి నవడోపనిరుగన్ కైవల్యమయ్యొప్పు ఆత్మనివేద్యం బగునిదు వైభవము చందం వెట్టిదో ఈశ్వర తారా తుషారసీకర భూరజములకైన లెక్క బుధులిడుదురు భూభారావతీర్ణ వారును నీ రమ్య గుణంబులెన్న ఎరగరణ్య మాయలు గల్గువారలను మయల బెట్టెడి ప్రోడ నిన్ను నా మయగలంచి నీ మహిమ మనము జూచెదనంచు నేరమిన్ చెయ్యగబూనితిన్ కరుణ సేయుము కవుము యోగిరాజవగ్గేయ దవాగ్ని తజ్జనిత కీలము గెల్చి వెలుంగనెచ్చునే కడుపు లోపలనున్న పాపడు కలదన్నిన కింకతో నడువబోలునే కాగి తల్లికి నాథ సన్నము దొడ్డునై అడగి కారణ కార్యరూపమునైన ఈ సకలంబుని కడుపులోనిదిగాదే పాపడగాకనే మరి ఎవ్వడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. చతుర్థ స్కంధం 10వ అధ్యాయంలో భూదేవిని గోమాతగా చేసి గోమాత నుంచి సమస్తమైనటువంటి సంపదలను ఏ విధంగా అయితే ఈ సమస్తమైనటువంటి జీవులకి కూడా అందించడం కోసం ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయబడ్డాయో ఆ ప్రయత్నాలన్నిటినీ కూడా మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ, సో ఓ విదురా, దేవతాగణాలందరూ కూడా ఇంద్రుని దూడగా చేశారయ్యా. చేసి బంగారు పాత్రల్లోకి వాళ్ళు మనస్సుకి కావలసినటువంటి శక్తిని, ఇంద్రియ శక్తిని, బలాన్ని, తర్వాత అమృత రూపమైనటువంటి సోమాన్ని కూడా ఆ పాలుగా పితికారయ్యా అని చెప్పిన తర్వాత 16వ శ్లోకంలో దైతేయా దానవా వత్సం ప్రహ్లాదమసురర్షభం విధాయాదుహన్ క్షీరమయః పాత్రే సురాసవం. దైతేయాహ అంటే ద్వితివంశీయులైనటువంటి వాళ్ళు, దానవాహ ధనువంశీయులైనటువంటి వాళ్ళు, తర్వాత అసుర ఋషభం అసురులు అంటే రాక్షసులలో కూడా ఋషభం చాలా ఉత్తమమైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి వాడు, ధర్మపరుడైనటువంటి ప్రహ్లాదం వత్సం నిధాయ ప్రహ్లాదుడిని దూడగా తీసుకొచ్చి అప్పుడు ప్రహ్లాదుడికి అయః పాత్రే ఒక ఇనప పాత్ర ఇచ్చి దాంట్లో సుర ఆసవం సారాయి అనేటువంటి నిష అంటే మత్తునెక్కించేటువంటి ద్రవాన్ని క్షీరం
అదూదుహన్ పితికారయ్యా వాళ్ళు. అంటే ఎవరు ఏ విధంగా కోరుకుంటూ ఉంటారో, ఎవరు ఏ విధంగా భూమిని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ విధమైనటువంటి పదార్థాల్ని, ఆ విధమైనటువంటి పోషకాలని వీటిలన్నిటినీ కూడా భూదేవి అందిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనకి ఇండైరెక్ట్గా ఈ భాగవతంలో ఈ భూదేవిని గోవిగా చేసి పాలను పితకడం అనేటువంటి విశేషాన్ని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ధనువంశీయులనేమో దానవులు అంటారు, దితివంశీయులనేమో దైత్యులు అంటారు. సరే, అసు అంటే ప్రాణములను హరించేటువంటి లక్షణం కలిగినటువంటి ఇది కాబట్టి రాక్షస ప్రవృత్తి. అటువంటి రాక్షసులకి ఎప్పుడూ కూడా సురాపానం ఒక మత్తు అన్నమాట. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి రకరకాలైనటువంటి మత్తు పదార్థాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయండి? అంగారగ్రహం నుంచో శుక్రగ్రహం నుంచో కదా రాలేదు కదా. అవన్నీ భూమిలోంచి వచ్చాయి కదా. భూమిలో పండినటువంటి ఏదో గంజాయి పంటను, ఇంకొక పంటని వీటిల్లో నుంచి కదా మత్తు పదార్థాలు తీస్తున్నారు. అటువంటి తీస్తూ ఉండేటువంటి మత్తు పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? భూమిలో నుంచి వచ్చాయి. కాబట్టి వాటిని ఆస్వాదిస్తున్నటువంటి వాళ్ళు ఎవరండి? రాక్షసుడు. కాబట్టి ఈ రాక్షస ప్రవృత్తులు కలిగినటువంటి వాళ్ళంతా దీనికోసం వాడుకుంటూ ఉంటారు. అదేవిధంగా దేవతని పూజించేటువంటి వాడు, దేవుడి మీద భక్తి ఉండేటువంటి వాడు, దేవుడే కావాలనుకునేటువంటి వాళ్ళకి మనశ్శక్తి పెరుగుతుంది, ఇంద్రియాల పటుత్వం కలుగుతుంది, దీన్ని బట్టి కలుగుతుంది. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? భూమి మీదే జరుగుతుంది. తర్వాత గంధర్వాప్సరో అదుక్షన్ పాత్రే పద్మమయే పయ వత్సం విశ్వావశం కృత్వా గంధర్వం మధు సౌభగం. గంధర్వ అప్సరస, గంధర్వులు అప్సరసులు కూడా విశ్వావసుం వత్సం కృత్వా, విశ్వావసుడు అనేటువంటి గంధర్వుడు, ఆయన గంధర్వుల రాజు విశ్వావసుడు అంటారు. ఆ విశ్వావసుడిని దూడగా చేసి కృత్వా చేసి పద్మమయే, పద్మంగా ఆకారంలో ఉండేటువంటి లేక పద్మాన్నే పాత్రయందు గాంధర్వం అంటే గంధర్వులకు మహిమ కలిగించేటువంటిది, లేకపోతే గంధర్వులకి ఆ స్వతసిద్ధంగా ఉండేటువంటి మధు సౌభగం అంటే ఏమిటి? గంధర్వులు గానానికి సంకేతం కాబట్టి సమస్తమైనటువంటి జీవులలోనూ, సమస్తమైనటువంటి ప్రాణులలోనూ వారి యొక్క వాటి యొక్క కంఠాలలో ఉండేటువంటి స్వర మాధుర్యం ఉందే, అది మధు సౌభగం. అంటే ఏమిటి? మామూలుగా పువ్వులు ఉన్నాయనుకోండి, పువ్వులు ఏమిటో అవి పూస్తూ ఉంటాయి. పూసేటప్పుడు దాని నుంచి సుగంధం వచ్చి మనం ఈ పువ్వు ఇది అంటూ ఉంటాం. సరే, మిగతా ప్రాణులన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి? వాటికి ఇంద్రియాలు ఉండడం మూలంగా అవి స్వరం వాటి యొక్క విధానాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాటికి ఉండేటువంటి ఆ కంఠాలని బట్టి ఆ రకమైనటువంటి ధనులన్నీ కూడా ఎవరు చేశారు అంటే ఈ విశ్వావసుని దూడగా తీసుకుని ఈ భూమి అనేటువంటి గోవి నుంచి వాళ్ళు పితుకుతూ ఉండేటప్పటికీ మధు సౌభగం అధోక్షన్ పితికారట, గంధర్వులు పితికారు. సరే, ఇది అయిన తర్వాత వత్సేన పితరోర్యమ్నా కవ్యం క్షీరమధుక్షతః అమపాత్రే మహాభాగాః శ్రద్ధయా శ్రాద్ధదేవతాః. మహాభాగాః మహాత్ములైనటువంటి వాళ్ళు, శ్రాద్ధదేవతాః శ్రాద్ధాలు పెట్టేటువంటి సమయంలో మనం ఏ దేవతా స్వరూపాలనైతే ఆహ్వానిస్తూ ఉంటామో వాళ్ళు పితరః, పితృదేవతలు అంటారు వాళ్ళని. వాళ్ళు వత్సేన ఆర్యమ్న, ఆ పితృదేవతల్లో ప్రముఖుడైనటువంటి వాడు ఆర్యముని ఆర్యముడు అనేటువంటి పితృదేవతని ఆయన పిలిచి దూడ కింద చేసి, స్వామి పితృదేవతా స్వరూపమైనటువంటి ఆర్యమ, నీవు దూడగా వెళ్ళి భూమిని గోదేవిని ఒకసారి నువ్వు స్పృశించినప్పుడు అప్పుడు అమపాత్రే అంటే పచ్చిగా ఉండేటువంటి కుండలో కవ్యం క్షీరం అధుక్షతః. కవ్యం అంటే మామూలుగా హవిస్సు కవ్యములు అంటారు. పితృదేవతలకి మనం సమర్పించేటువంటి ఆ హవిస్సులు లేకపోతే అందులో వేసేటువంటి ఆ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్యాలని కవ్యములు అంటారు. అదే మామూలుగా కామ్యం పద్ధతి ప్రకారం చేసేటువంటి హోమాల్లో చేసేటువంటి యజ్ఞాల్లో చేసిన హవ్యము అంటారు, ఇది కవ్యము అంటారు. అంటే ప్రత్యేకంగా పితృదేవతలకి సమర్పించేటువంటి ఆ పదార్థాలన్నిటిని కూడా కవ్యములు అంటారు. కాబట్టి ఈ కవ్యములన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే భూదేవి నుంచే వచ్చాయి కదా.
అంటే ఏమిటి? భూమండలంలో ఉండేటువంటి పితృదేవతలకి సమర్పించడానికి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా భూమండలంలోనే వచ్చాయి, కానీ చంద్రుడిలోనో సూర్యుడిలో నుంచి రాలేదుగా అవి. కాబట్టి ఈ పితృదేవతా సంబంధమైనటువంటి విశేషాలలో వాడబడేటువంటి పదార్థాలన్నిటినీ కూడా భూదేవి ఇచ్చింది. అవి ఏమిటో అని తెలిసినటువంటి వాళ్ళు పితృదేవతలు కాబట్టి, మహాభాగా శ్రాద్ధదేవతా పితర కాబట్టి వాళ్ళు అవి పాయింట్అవుట్ చేసి భూమండలంలో ఇవి వాడాలయ్యా అని చెప్పారు. అని చెప్పిన తర్వాత ఇంకా మన యొక్క ఈ పురాణాలను కానీ, యోగాలను కానీ, వేదాలను కానీ, ఉపనిషత్తులను కానీ చూసినప్పుడు, మహానుభావుల యొక్క జీవిత చరిత్రలను కానీ మనం చూసినప్పుడు, మహాయోగులైనటువంటి వాళ్ళు, సిద్ధులైనటువంటి వాళ్ళకి అనేక రకాలైన సిద్ధులు ఉంటాయి. ఆ సిద్ధులు కూడా భూమండలంలో ఉన్నాయి. అవి ఎవరు తీసుకొచ్చారు అనేటువంటి విశేషాన్ని చెప్తూ, ప్రకల్ప్య వత్సం కపిలం సిద్ధా సంకల్పనామయీ సిద్ధిం నభసి విద్యాంచయే చ విద్యాధరాదయ. సిద్ధులు కపిలుణ్ణి వత్సం దూడగా ప్రకల్ప్య చేసి, అప్పుడు ఆ కపిల మహర్షిని తీసుకొచ్చి, స్వామి నువ్వు దూడగా వచ్చి ఈ పితకవయ్యా, పాలు తాగితే భూదేవి సిద్ధులన్నీ కూడా మనకి ఇస్తుంది అని చెప్పి, సిద్ధా కపిలం వత్సం ప్రకల్ప్య ఆయన్ని కపిలుణ్ణి దూడగా చేసి, సంకల్పనామయం సంకల్పం చేయడంతోనే పుట్టేటువంటి సిద్ధిని, అంటే నాకు ఇది కావాలి అని చెప్పి మనం ఒకసారి సంకల్పం చేస్తే వెంటనే వచ్చేసేటువంటి సిద్ధంగా ఉండేటువంటి సిద్ధిని నభసి ఆకాశంనందు విద్యాధర ఆదయ. ఆ విద్యాధరులు అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఒక్కసారి తలుచుకుంటే చాలు, ఒక్కసారి ఆకాశంలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి సిద్ధిని అంటే ఏమిటి? మామూలుగా వీడిని అణిమాది సిద్ధులు అంటారు. అణిమ అంటే ఏమిటి? చాలా సింపుల్గా అన్నమాట, చాలా తేలిగ్గా దూది పింజిలాగా అయిపోయేటువంటి సిద్ధులు. వీటిలన్నిటిని కూడా సిద్ధులు పితికారు. అంటే ఏమిటి? సిద్ధులు ఆ యోగ ప్రాక్టీసెస్ చేసి, ఆ యోగంలో హఠయోగం కానీ, మరో యోగం కానీ ఇటువంటి యోగ ప్రక్రియల్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి ఇటువంటి సిద్ధులన్నీ కూడా వచ్చాయి. దానికి అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ మనం చూసాం. శంకర్ల వారి దగ్గర శ్రీరామకృష్ణ పరమహంస, పరమాచార్యులు, భగవాన్ రమణులు, ఒకటేమిటి అందరూ కూడా మహాసిద్ధ పురుషులు కాబట్టి వాళ్ళకి ఆ సిద్ధులన్నీ కూడా వచ్చాయ్యా. తర్వాత విద్యాధరులు కూడా అంతర్ధాన శక్తుల్ని వాళ్ళు కూడా సంపాదించారు. ఇటువంటి ఎన్విరాన్మెంట్, ఇటువంటి నాలెడ్జ్, ఇటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా ఎక్కడున్నాయి? భూమండలంలో ఉన్నాయి. కాబట్టి భూమి ఇవన్నీ కూడా ఇచ్చింది. ఏమిటండి భూమి అలా ఇచ్చిందండి అంటే మనం మర్చిపోకూడదు. యజ్ఞవరాహస్వామి రూపంలో వచ్చినటువంటి పరమాత్మ యొక్క దృష్టి చేత, పరమాత్మ యొక్క స్పర్శ చేత, పరమాత్మ యొక్క ఆ అనుగ్రహ వీక్షణము చేత ఈ భూమండలంలోకి పరమాత్మలో ఉండేటువంటి సమస్తమైనటువంటి శక్తులు కూడా భూమండలంలోకి వచ్చాయి. కాబట్టి భూమి చాలా పవిత్రమైనటువంటిది, శుచి అయినటువంటిది, శుద్ధమైనటువంటిది, యజ్ఞాలతో కూడుకున్నటువంటిది, యజ్ఞభూమి అంటూ ఉంటారు చూసారా. ఇవన్నీ ఆ చూపుల్లో నుంచి వచ్చాయి. అదేవిధంగా పరమాత్మ అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆ తేజస్సు వచ్చింది కాబట్టే 7 కొండలలో ఆ పరమాత్మ యొక్క ఆ తేజో ప్రభావం, ఆ వెలుగు, ఆ జ్ఞానం, ఆ సంపద అంతా కూడా అక్కడ ఒక అలముకొని ఉంది. కాబట్టి ఆ క్షేత్రానికి అంతటి మహత్తరమైనటువంటి విశేషం కలుగుతుంది. అంత మహత్తరమైనటువంటి ఆకర్షణ ఉంది కాబట్టే ప్రజలందరూ వెళుతూ ఉంటారు. అటువంటి మహాక్షేత్రాలు ఏదో కాశీ, కాంచీపురం, మధుర, తర్వాత బృందావనం, ఇవన్నీ కూడా ఏమిటంటే ఆ మహాత్ముల యొక్క, పరమాత్మ యొక్క స్పర్శ చేత, దృష్టి చేత, సంకల్పం చేత ఏర్పడినటువంటి ప్రభావవంతమైనటువంటి క్షేత్రాలు. కాబట్టి ఈ భూమి
అటువంటిది. అందువల్ల ఈ భూమిలో ఇటువంటి విశేషాలన్నీ కూడా ఉంటాయి అని చెప్పడం కోసం పృథు చక్రవర్తి ఆ భూదేవిని గోరూపంలో చూసి వీళ్ళందరి చేత విపితికిస్తున్నాడు అనేటువంటి కథారూపంలో మనం అర్థం చేసుకునేటువంటి విధంగా చెప్తూ ఉన్నారు. ఇది అయిన తర్వాత అన్యేచ మాయినో మాయాం అంతర్ధానాద్భుతాత్మనాం మయం ప్రకల్ప్య వత్సం తే దుదుహూర్ధారణామయీ. తర్వాత మాయావులైనటువంటి కింపురుషులు, ఇంకా మిగతా కింపురుషులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా మాయాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడిని దూడగా చేసి వాళ్ళు ఏం చేశారంటే పాలు పితకడం ప్రారంభించారు. ఆ పాలు అందులో నుంచి వాళ్ళు పొందారు అంటే వాళ్ళు సంకల్పం చేసుకుంటే చాలు మాయాశక్తి వచ్చేస్తుంది. ఆ మాయాశక్తి చేత వాళ్ళు అంతర్ధానం అయిపోవడం, రకరకాలైనటువంటి విచిత్రమైనటువంటి రూపాలు, అంటే చిత్ర విచిత్రంగా ఉండేటువంటి ఆకారాలు, ఏదో దూడ కింద మారిపోతాడు, సింహం కింద మారిపోతాడు, పులి కింద మారిపోతుంటాడు, దెయ్యం కింద మారిపోతుంది, చెట్టు కింద మారిపోతూ ఉంటాడు. ఇలాగ విచిత్రమైనటువంటి రూపాలు ధరించేటువంటి అద్భుతాలు చెయ్యగలిగినటువంటి శక్తి ఈ మాయాసులు, అంటే మెజీషియన్స్ అన్నమాట. కాబట్టి ఈ మ్యాజిక్కి సంబంధించినటువంటివన్నీ కూడా భూమండలంలో పుట్టినటువంటి మానవులకి, భూమండలంలో ఉండేటువంటి ప్రాణులకి ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి విశేషాలు వచ్చాయి. అదేవిధంగా మామూలుగా మనం కొన్ని పురుగులను చూసామనుకోండి, అవన్నీ ఏమవుతుంటే కలర్స్ మారుస్తూ ఉంటాయి. ఏదో ఓసరవిల్లు ఉందనుకోండి, ఆ ఓసరవిల్లు పడేటప్పటికి ఏమిటి దాని కలర్స్ మారుస్తూ ఉంటుంది, విచిత్రమైనటువంటి కలర్స్ దానికి వస్తుంటాయి. మనం మార్చగలమా? మనం రంగులు మారుస్తాం, ఎవరికి తగ్గట్టు వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఇవన్నీ మనం కూడా చేయగలము. కానీ ఏంటంటే మనలో ఆ రంగులు మారవు, మన లోపల ఉండేటువంటిది మాత్రం మారదు. ఈ రంగులు మార్చి ఏ ఎండగా గొడుగు పెట్టేటువంటి మాయాస్వరూపాలు అందరూ కూడా ఈ భూమండలంలో మానవులకు కూడా వచ్చాయి అన్నమాట. అవి ఎలా వచ్చాయనేటువంటి మాయావులైనటువంటి అన్యే, ఇతరులు ఎవరు గలరో అని అన్యే అన్నాడు. అన్య అనేటువంటి దాంట్లో ఏమిటంటే మనందరం కూడా వచ్చేస్తాం అన్నమాట. ఈ మాయ కబుర్లు చెప్పి మాయ చేసేసి మాయ మాటలు చెప్పేసేసి ఇవన్నీ చేస్తూ ఉంటారే, ఈ మాయ అన్యే అంటే ఇతరులు ఎవరు గలరు, తే వారు కూడా మయం ఆ మయుణ్ణి వత్సం ప్రకల్ప్య చేశారట. మయాసురుడు అని రాక్షసుడు అంటే రాక్షసులందరికీ కూడా ఇంజనీర్ అయినటువంటి మయుణ్ణి వత్సం దూడగా ప్రకల్ప్య చేసేటప్పటికి ఆ మయుడు ఏం పితికాడు భూమండలంలో నుంచి, అంటే ఇదంతా కూడా భగవంతుడు ఆల్రెడీ దీంట్లో పెట్టేశాడు, ఇవన్నీ కూడా భూమండలంలో పెట్టేశాడు. ఎవ్రీథింగ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది ఎర్త్ అన్నమాట. ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి. కాబట్టి అటువంటి మాయాసురుడు అంటే అంతర్ధాన అద్భుత ఆత్మానం, అంతర్ధానం అనేటువంటి అద్భుత ఆత్మానం, అంతర్ధానం అయిపోయేటువంటి సంకల్ప మాత్రం చేత, అంటే ఏంటి వాళ్ళు ఇలా సంకల్పం చేస్తే చాలు నేను ఇలాగ ఇమ్మీడియట్గా పులి అయిపోవాలి అనుకుంటే టక్ మన పులి అయిపోయేటువంటి మాయాశక్తిని సంపాదించేశారు వాళ్ళు. విచిత్రమైనటువంటి రూపాలను కూడా ధారణామయీం అంటే ఏమిటి, లోపల మనసులో ధరిస్తే చాలన్నమాట, దాన్ని ఒక్కసారి ధారణ చేస్తే చాలు. అటువంటి మాయాం దుదుహు, అటువంటి మాయలన్నింటినీ కూడా వీళ్ళు పితకడం ప్రారంభించారు అనేటువంటి మనం చూస్తూ ఉంటాం. చూసారు చాలామంది మహానుభావులు లేకపోతే సిద్ధులు అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇలా అంటారు, విభూతి తీస్తారు, ఇలా అంటారు, ఏదో కుంకిడికాయలు తీస్తారు, ఇలా అంటారు, ఏవో తీస్తుంటారు, రకరకాలైనటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారే. ఈ విద్యలన్నీ ఎక్కడి నుంచి ఎవరిచ్చారు అంటే భూమండలంలోకి పరమాత్మ మొట్టమొదట భూమిని యజ్ఞవరాహ రూపంలో నుంచి బయటకు తీసుకొస్తున్నప్పుడు యజ్ఞవరాహ స్వరూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క అన్ని రకాలైనటువంటి శక్తులన్నీ కూడా ఈ భూమండలానికి ఆయన ధారపోసాడు. కాబట్టి ఇవన్నీ కూడా భూమండలంలో జరిగేటువంటి మహత్తరమైనటువంటి విశేషాలే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అద్భుతాలు చేయగలిగేటువంటి స్థితి వస్తూ ఉంటుంది. ఇటువంటి స్థితులను బట్టి ఓహో వీళ్ళు మహాత్ములు అనుకుంటూ వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకునేటువంటి మాయలో కూడా మనుషులు పడిపోతూ ఉంటారు. కాబట్టి వీటిలన్నిటినీ కూడా ఎవరైతే భూమండలంలో నిక్షిప్తం చేశాడో, ఏ పరమాత్మ యొక్క శక్తి చేత, ఏ పరమాత్మ యొక్క సంకల్పం చేత అటు దేవతాగణాలకు కానీ, సిద్ధులకు కానీ, పితృదేవతలకు కానీ, రాక్షసులకు
రాక్షసులకు కానీ సాధారణమైనటువంటి మానవులకి కానీ ఈ శక్తులన్నీ ఎవరిచ్చారు అంటే పరమాత్మ ఇచ్చాడు. కాబట్టి ఆ ఇచ్చినటువంటి వాడిని పట్టుకోవాలి కాక అడుక్కునేవాడి దగ్గరికి వెళ్ళి మనం అడుక్కున్నట్టు ఉంటుంది, మిగతా వాళ్ళ చుట్టూ మనం తిరుగుతూ ఉంటాను. సరే, ఇది అయిన తర్వాత యక్ష రక్షాంసి భూతాని పిశాచాః పిశితాశనాః భూతేశవత్సాదుదుః కపాలే చజాసవం. తర్వాత ఈ యక్షులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, భూతాలు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. మాంసాన్ని తినేటువంటి పిశాచాలు ఇవన్నీ కూడా ఉన్నాయి భూమండలంలో. ఇవన్నీ కూడా 2 డైమెన్షనల్ ఫామ్స్లో ఉంటాయి అని చెప్పి శాస్త్రం. అంటే ఏమిటన్నమాట, యక్షులు ఉంటారు. యక్షులు ఎలా చోట ఉంటారంటే పాడుపడిపోయినటువంటి బిల్డింగ్స్ ఉంటాయి చూసారా, భూత్ బంగళాలు అంటూ ఉంటారు. అటువంటి భూత్ బంగళాల్లోనూ కూడా మానవ సంచారం లేనటువంటిది, ఒంటరిగా ఏకాంతంగా ఎవరూ అటు ప్రాంతానికి చుట్టూ దట్టమైనటువంటి అడవుల్లాగా గందరగోళంగా ఉండేటువంటి ప్రాంతాలలో ఈ యక్షులు అనేటువంటి జీవులు వీళ్ళందరూ కూడా గుంపులు కింద, అంటే గబ్బిలాల గుంపులు ఏ విధంగా అయితే ఒక చోట ఉంటాయి, ఒకసారి ఇలా పెంచాం గబ్బిలా జూమ్ అనుకుని 100 గబ్బిలాలు ఇలా వచ్చేస్తూ ఉంటాయి, అలాగా ఉండేటువంటి ప్రాంతాలని యక్షులు కూడా వాళ్ళు అక్కడ ఉంటూ ఉంటారు. అదేవిధంగా యక్ష రక్షాంసి రాక్షసులు కూడా ఉంటారు. అంటే ఏమిటి, రకరకాలైనటువంటి మరణాలు పొంది రాక్షస స్వభావాల కింద మారినటువంటి జీవులు కూడా ఉంటూ ఉంటాయి. అంటే అకాల మృత్యువులు పొందినటువంటి వాళ్ళు, దోషాలు చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మరణానంతరం కూడా వీళ్ళందరూ రాక్షస స్వరూపాల కింద, భూతాల కింద, పిశాచాల కింద వేళ్లాడుతూ ఉంటూ ఉంటారు, ఊర్ధ్వలోకాలకి వెళ్లకుండా. అటువంటి వాళ్ళు తర్వాత పిశాచాహ, ఈ పిశాచాలు ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే వీళ్ళని కూడా మాంసం తింటూ, పిశిత ఆశనాహ, వీళ్ళంతా మాంసం తింటూ ఉంటాయి. అంటే ఏమిటి, మనుషుల్ని పీడించుకు తింటూ ఉంటాయి, జంతువుల్ని తినేస్తూ ఉంటాయి, రకరకాలైనటువంటి గందరగోళాలు సృష్టించేటువంటి ఈ జీవులు కూడా భూమి మీద ఉన్నారు. అటువంటి వాళ్ళకు కావలసినటువంటి క్షతజ ఆసవం, వాళ్ళకి కావలసింది ఏమిటంటే మానవుల యొక్క రక్తం, జీవుల యొక్క రక్తం కావాలి. కాబట్టి క్షతజ ఆసవం అంటే రక్తం అనేటువంటి మాదక ద్రవ్యాన్ని దీంట్లో పితికారట, కపాలే పుర్రెలో పితికారట. ఎవరు తీసుకొచ్చారంటే భూత ఈశః వత్సాః, భూతేశుడు అంటే రుద్రుడు. కాబట్టి రుద్రుడు దూడ కింద తీసేటప్పటికీ అప్పుడు ఈ భూదేవి ఏం చేసింది అంటే ఈ పుర్రెల్లోకి ఈ రక్తం తాగేటువంటి ఆ రక్తం అనేటువంటి దాన్ని ఇచ్చింది. అంటే ఏమిటి, దీన్ని మామూలుగా దీని అన్వయం ఏమిటి అంటే మనం రాక్షసుల కింద, పిశాచాల కింద, భూతాల కింద అవినీతి పరులతో మొత్తం అందరినీ పీక్కుని తిని వాళ్ళ యొక్క రక్త మాంసాలను లాగేసేసి వాళ్ళ ద్వారా ఈ పనులన్నీ చేయించుకుంటూ ఉండి బిల్డింగులు కట్టుకుంటూ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసుకుంటూ ఇవన్నీ చేసేటువంటి రక్త పిపాసలు ఎక్కడున్నాయంటే వాళ్ళ పుర్రెల్లో ఉంటాయి. కాబట్టి ఆ రక్తం తాగాలి, మాంసాన్ని గీయాలి అనేటువంటివన్నీ కపాలం అనేటువంటి, కపాలం అంటే మనిషి బుర్ర అనమాట, ఆ బుర్రలో ఇవన్నీ ఉండి ఈ విధమైనటువంటి రక్త దాహంతో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ భూమండలంలో వచ్చారు. యక్షులు, రాక్షసులు, పిశాచులు మనకు కనిపించాయో లేదో కానీ మానవ రూపాల్లో ఉండి ఇటువంటి పనులు చేస్తూ మానవుల యొక్క రక్తాన్ని, మానవుల యొక్క శక్తిని, మానవుల యొక్క ఇంటెలిజెన్స్ని ఇవన్నీ కూడా పీక్కు తినేసేసి వీటి ద్వారా చేయడానికి సర్వాన్ని వినాశనం చేసేటువంటి రుద్రుణ్ణి దూడ కింద చేసేటప్పటికి భూదేవి ఇవన్నీ కూడా ఇచ్చింది. అంటే ఏమిటనమాట, రుద్రుడు దేనికి సంకేతం, లైకారుడు. కాబట్టి ఇలాంటి రక్తం తాగేటువంటి వాళ్ళు సర్వనాశనం అయిపోవడానికి కారణమైనటువంటి రుద్రుడు యొక్క విధానంలో వీళ్ళందరూ కూడా పడతారు. ఇదైన తర్వాత ఇంకా తథాహయో దందుషుకా సర్పా నాగాశ్చ తక్షకం విధాయ వత్సం దుదుహుర్బిలపాత్రే విషం వయః. ఇంకా తథా అదేవిధంగా అహయ అంటే ఏమిటి, పడగలు లేని పాములు కొన్ని ఉంటాయి, పడగలు ఉన్నటువంటి పాములు కొన్ని ఉంటాయి. అంటే అహయ అంటే ఆ పడగ లేనటువంటి పాములు, దందశూకాహ అంటే తేళ్ళు,
దంతశూకాలంటే తేళ్ళు, సర్పాలంటే తాచుపాములు, పడగలుండేటువంటి నాగాహచ, ఇంకా రకరకాలైనటువంటి విష సర్పాలు ఇవన్నీ కూడా భూమండలంలో ఉన్నాయిగా. ఇవన్నీ భూమండలంలో ఎలాగ రాగలిగాయంటే భూమిని తక్షకం వశం విధాయ, తక్షకుడు అంటే ఈ పాములకి అందరికీ కూడా రాజైనటువంటి తక్షకుణ్ణి దూడ కింద తీసుకొచ్చేటప్పటికి ఆ తక్షకుడి యొక్క వంశాన్ని వృద్ధి చేయడం కోసం అని చెప్పి ఆయన వచ్చి భూమండలాన్ని ఒకసారి ఇలా టచ్ చేసేటప్పటికి విధాయ బిలపాత్రే, ఇలా నోరు తెరిచేటప్పటికి, అంటే బిలములు అంటే కన్నాలన్నమాట. ఆ కన్నాల్లో కదా పాములు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడైతే పాములు ఉంటాయో కొండ గుహల్లోనూ వీటిల్లోనూ వాటిలో ఆ బిలాల్లో కన్నాల్లో ఉండేటువంటి పాములు ఇవన్నీ కూడా వచ్చాయి. వాటిల్లో నుంచి వచ్చేటువంటిది ఏంటంటే విషం పయ దుహు దుదుహు. అప్పుడు ఈ తక్షకుడు విషం అనేటువంటి పాలని పిండాడయ్యా అన్నాడు. అంటే అటు మంచివి వస్తున్నాయి, ఇటు చెడ్డవి వస్తున్నాయి, ఇటు హానికరమైనటువంటి వస్తున్నాయి, ఇటు శ్రేయస్కరమైనటువంటి సమస్తమైనటువంటివన్నీ కూడా భూమండలంలో ఉన్నాయి అనేటువంటి విశేషాన్ని చెప్పడం కోసం చాలా అద్భుతంగా ఈ కథను నడిపిస్తూ మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ ఉన్నాడు. ఈ రేపటి కార్యక్రమంలో ఇంకా ఏమిటి పెతకబడ్డాయి అనేటువంటి విశేషాన్ని చూద్దాం.